మన ప్రైవసీ వాస్తవంగా నిదానంగా భంగం కలుగుతోంది. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు, అవతల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాం. బట్టల గురించినో, నగల గురించినో, అప్పుల గురించినో, మందుల గురించినో. ఆ తర్వాత మనకొచ్చేటటువంటిది అంటే మన ఫోన్ నంబర్ గనక ఏదైనా సోషల్ మీడియాకి లింక్ అయ్యుంటే, ఏ ఫేస్‌బుక్కో వాటిట్లల్లో, వెంటనే మనం ఏదైతే మాట్లాడుకొని ఉంటామో దాని రిలేటెడ్ అడ్వర్టైజ్‌మెంట్లు అందులో వస్తుంటాయి. ఇది మెటా చేసుకొస్తున్నటువంటి వ్యవహారం. అంటే మన ప్రైవసీని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. ఇవి ఆ సదరు సంస్థలకి టై అప్ అయ్యి ఉంటాయి. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అంతా ఆల్గారిథమే. మనం ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మనం మన గుంటూరు ఏరియాలో ఎక్కడన్నా గనక ఒక వెజిటబుల్ బిర్యానీ ఉంటే బావుంటుంది. లేకపోతే విజయవాడలో ఒక మంచి హోటల్ ఉంటే బావుంటుందంటే, కాసేపటి తర్వాత ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఇక్కడ దొరికేటటువంటి బిర్యానీలకు సంబంధించినయి ఈళ్ళతో టై అప్ అయినాయి మెటాది. అవి లింక్ అయ్యి ఉంటాయి. అంటే మెటాలో అడ్వర్టైజ్ చేసినటువంటివి. అటు పక్కన విజయవాడలో అయ్యి అడ్రెస్సులు దానికి రిలేటెడ్ ఏమన్నా వీడియోలుంటే అవి వెలుగులోకొస్తున్నాయి. ఇది ఇప్పుడు మెటా చేస్తోంది. ఇది మరింతగా ఇన్వాల్వ్ కాబోతోంది అన్నటువంటిదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. మనకి అసలు ప్రైవసీ ఉండాలా? అక్కర్లేదా? అన్నటువంటి. ఎవ్రి డీఎం అట్లాగే ఎవ్రి ఫోటో, ఎవ్రి వాయిస్ మెమో, ఎవ్రి ప్రైవేట్ చాట్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్ట్నర్స్, క్లయింట్స్, ఈవెన్ మెసేజెస్ పీపుల్ మనకు పంపించినయి ఇవన్నీ గూడా ఏఐ మోడ్‌లో లింక్ చేసేసి ఇక రాబోయే రోజుల్లో కంపెనీలతో ఆ విధమైనటువంటి టై అప్‌కి వెళ్ళబోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది మెటా గురించి.